హాయ్ వ్యూవర్స్. ఈరోజు దేవాంశ్ యొక్క జన్మదినం. ఎవ్రీ ఇయర్ యాక్చువల్గా చంద్రబాబు గారు 33 లక్షల రూపాయలు మన తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి శ్రీ వెంకటేశ్వర అన్నదాన ట్రస్ట్కి డబ్బులు ఇస్తారు. ఈరోజు వచ్చేసి 44 లక్షల రూపాయలు చెక్ ఇచ్చారు. ఎందుకు? రేట్లు పెరిగాయి. సో ఒక్కసారిగా 33 లక్షలు వస్తే 44 లక్షలు అయిపోయింది. లాస్ట్ ఇయర్ దేవాంశ్ జన్మదినం రోజు 33 లక్షల రూపాయలు అనమాట ఇచ్చింది ట్రస్ట్కి. ఈరోజు 44 లక్షల రూపాయలు ఇచ్చున్నారు. కారణం, ఉదయం పూట అల్పాహారం బ్రేక్ఫాస్ట్కి 10 లక్షలు ఖర్చు అవుతుంది, మధ్యాహ్న భోజనానికి 17 లక్షలు ఖర్చు అవుతుంది, రాత్రి భోజనానికి 17 లక్షలు ఖర్చు అవుతుంది. మొత్తం ఎంత అంటే 44 లక్షలు. సో మీరు కూడా మీ జన్మదినం నాడో లేదన్నప్పుడు ఏదైనా ఒక శుభకార్యం ఉంది ఆ రోజు, లేదు ఒకరోజు మీరు అనుకున్నారు ఎవరికైనా కానుకగా గుర్తుగా, ఆ రోజున డేట్ ఖాళీ కనుక ఉన్నట్టయితే, అంటే ఆ రోజు వేరే వాళ్ళు కనుక బుక్ చేసుకోపోయినట్టయితే మీరు టీటీడీని అప్రోచ్ అయితే దెన్ మీరు డీడీ ఫార్మాట్లు ఇస్తారా, చెక్ ఫార్మాట్లు ఇస్తారా అనేది చూసుకొని దాని ప్రకారం ఏ రోజైతే మీరు టోటల్ బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ మొత్తం మీరే కనుక అనుకున్నట్టయితే ఇప్పుడున్నటువంటి పెరిగిన రేట్ల ప్రకారం 44 లక్షల రూపాయలు. లేదు బ్రేక్ఫాస్ట్ కనుక ఓన్లీ అయినట్టయితే ఆ బ్రేక్ఫాస్ట్ రోజు దాత అన్నప్పుడు మీది పేరు మెన్షన్ చేస్తారు, లేదా పలానా వాళ్ళ జ్ఞాపకార్థం అన్నప్పుడు వాళ్ళ పేరు మెన్షన్ చేస్తారు. డే అంతా కనుక అయినట్టయితే డే మొత్తం కూడా ఈరోజు తరిగొండ వెంగమాంబ అన్నదాన సత్రంలో కావచ్చు, బయట ఎక్కడైతే ఈరోజు దాత ఎవరు అన్నప్పుడు ఆ డిస్ప్లే మెన్షన్ చేస్తారు. అక్కడ మీరు చెప్పినటువంటి వాళ్ళ పేరు లేదా మీ పేరు అయితే మీ పేరు మెన్షన్ చేస్తారు. సో ఈవిడ యొక్క మెయిన్ ఇంటెన్షన్ నిజంగా మనస్ఫూర్తిగా మీరు గనక సంపాదించిన దానిలో 10 మందికి పంచాలి, అది నేను కళ్ళారా చూడాలనుకుంటే అన్నదాన కన్నా గొప్పది ఇంకోటి లేదండి. అక్కడికి చాలామంది వెళ్తారు ఇస్తారని అనుకున్నట్టయితే చక్కగా బయట మీకు తెలిసిన చోటే అనాథ శరణాల, వృద్ధాశ్రమాల, లేదు ఇవన్నీ వద్దు అనుకుంటే చక్కగా మీరే మీ ఇంటి దగ్గరే, లేదు మీరున్న ఏరియాలోని గవర్నమెంట్ వాళ్ళతో మాట్లాడుకొని చక్కగా భోజనాన్ని పెట్టుకోండి. అత్యుత్తమం అన్నదానం అన్నది నా దృష్టిలో అయితే.